ఈసీ రంగం సిద్ధం చేసింది. ఈవేళ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల వివరాలను వివరించనున్నారు ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్. 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. లోక్సభలతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. దాదాపుగా ఎన్నికల సంఘం కసరత్తును పూర్తి చేసింది. ఎన్నికల సన్నద్ధతపై ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించి వివరాలు సేకరించారు. ఇక ఎన్నికల తేదీపై ఈవేళ స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఇక ఈ రోజు నోటిఫికేషన్ రానున్నట్లుగా తెలుస్తోంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వివరాలు ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఇవాళ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎన్నికల వివరాలను ఈసీ రాజీవ్ కుమార్ గౌడ్ వివరించడం కూడా జరుగుతుందని తెలుస్తా ఉంది. ఎన్నికల వివరాలను కూడా పూర్తి స్థాయి ఈసీ కూడా రాజీవ్ కుమార్ ఈ ప్రస్తావన కూడా ఈ రోజు వస్తుందని కూడా చెప్తున్న ఈ అంశం పైన. అయితే ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా విడుదల కావచ్చనే ఒక ఇదే ప్రచారం అయితే సాగుతుంది. ఎన్నికల నిర్వహణ తేదీలపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని మనకి తెలుస్తున్న సమాచారం. లోక్సభతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తారని తెలుస్తా ఉన్న ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ సాయంత్రం లోపు వస్తుందని ఎన్నికల అధికారులు కూడా చెప్తున్నమాట. అయితే కొంత నోటిఫికేషన్ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాపై తుది నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికీ ఇంకా ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపైన నోటిఫికేషన్ సంబంధించి ఆందోళన అయితే అధికారులు నెలకొంది. ఎందుకంటే ఓటర్ జాబితాలో ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. వాటిపై సవరణ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా నిన్న కూడా కొంతమంది అధికారులు కూడా కొన్ని జిల్లాల కలెక్టర్లు కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ నోటిఫికేషన్ వస్తే ఎలా నిర్వహిస్తారనే దానిపైన కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ అనిల్.